ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన ఫెసిలిటీస్ ఈ దేశాలు ఇంకా ఇప్పటికి లేవు. న్యాయమూర్తుల సంఖ్య పెరగటం లేదు, కోర్టులో స్టాఫ్ లేరు. చాలా సందర్భాలలో హైకోర్టులో ఓపెన్ కోర్టులో చెప్తుంటారు, అర్జెన్సీ ఉంది మేడం, కొద్దిగా ఆర్డర్ కాపీ తొందరగా ఇవ్వండి అంటే, నాకు కూడా ఇవ్వాలని ఉందయ్యా కానీ నాకు స్టాఫ్ లేరు, నేనే కొట్టుకుంటున్నా, ఆర్డర్ కాపీ అని చెప్తున్నారు. ఓపెన్ కోర్టులో చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఒక న్యాయాన్ని అందించే న్యాయమూర్తి, ఒక ప్రజలకు న్యాయం చేయాల్సిన ఒక న్యాయమూర్తి, అతడు ప్రశాంతంగా ఉండి ప్రజలకు న్యాయాన్ని డెలివరీ చేయాల్సిన న్యాయమూర్తి ఇతర పనులు కూడా చేస్తున్నారు. స్టెనోలు రాక వాళ్ళే కొట్టుకుంటున్నారు, హాలిడేస్ లేవు, స్ట్రెస్. ఎందుకని కోర్ట్ అవర్స్ పెద్దగా ఉన్నాయి. మార్పు ఎందుకు రావట్లేదు సార్? మరి ఎందుకు చేయట్లేదు అంటారు? న్యాయ వ్యవస్థ మీద ఎవరు దృష్టి పెడుతున్నారు చెప్పండి? ఎవరు పోరాడుతున్నారు? న్యాయ వ్యవస్థలో ఎవరు ఉంటారు చెప్పండి? ఫస్ట్ న్యాయ వ్యవస్థలో ఎవరు ఉంటారు? న్యాయమూర్తి, జడ్జెస్లు ఉంటారు, కోర్టు స్టాఫ్, అడ్వకేట్స్, ఈ 3 భాగాలే ఉంటాయి. ఓకే, జడ్జెస్ వాళ్ళకు వాళ్ళు వచ్చి కొట్లాడతారా? న్యాయం చేయాల్సిన జడ్జెస్ వచ్చి కొట్లాడితే ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది?